హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా క్యాటరింగ్లో గోంగూర పాస్తా కర్రీ చేసామండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని తయారు చేసుకునే విధానం మీకు చూపించాలనుకుంటున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ముందుగా అయితే పాస్తా తీసుకున్నామండి 1/2 kg. దీనికి సరిపడగా 10 కట్టల వరకు గోంగూర తీసుకుని ఆకులు వలిసి శుభ్రం చేసామండి. ఇది వచ్చి పచ్చిమిర్చి టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం. మసాలాలు వచ్చేసరికి మీకు జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతాకు, కొద్దిగా గరం మసాలా. ఇది వచ్చేసి మీకు కొత్తిమీర, కరివేపాకు. నెక్స్ట్ వచ్చి ఉప్పు సరిపడినంత, కారం కొద్దిగా, పసుపు కొద్దిగా. ఇది వచ్చి నువ్వులు, జీడిపప్పు కలిపిన పేస్ట్ అండి గ్రేవీ కోసం. ముందుగా అయితే పాస్తాలన్నిటిని కొంచెం మరిగే నీటిలో వేసి కొంచెం ఆయిల్ వేసి వార్చి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి కాబట్టి పొడి పొడిలాడుతూ ఉండాలనేసి అలా ఆయిల్ వేస్తామండి. గోంగూరని అయితే శుభ్రం చేసిన గోంగూరని కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గిన్నెలో ఇలా వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గబెట్టుకోవాలండి. ఇలా అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి దానికి సరిపడగా వేసి తయారు చేసుకోవాలి పేస్ట్లా. ఇది రెడీ అయిన తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ ఉంది కదండి, అది వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు, నువ్వుల పప్పు పేస్ట్ ఉంది కదండి, అది వేయాలి. గ్రేవీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అది వేయటం వల్ల. పేస్టు కారం కూడా వేసామండి. కారం వేసిన తర్వాత బాగా గరిటతో తిప్పిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి గ్రేవీని ఒకసారి ఉడకనివ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత వచ్చి మీకు ఆ గ్రేవీలో ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదండి, అది వేసేసి ఒకసారి కలిగి తిప్పుతూ ఉండాలి. ఈ కర్రీ వచ్చి మేము అయ్యప్ప స్వాములకి ఇచ్చామండి. అందుకే ఉల్లిపాయ, అల్లం పేస్టులు అలాంటివి ఏమి వాడకుండా వండామండి. బాగా తిప్పుతూ ఉండాలండి. గ్రేవీ కొంచెం చిక్కబడుతుంది అనిపించుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పాస్తా కూడా వేసి తిప్పాలండి. ఒకసారి అంతా కలిసేంత వరకు తిప్పుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్లు అన్నీ వేసేసుకోవాలండి. ఇది వేసిన తర్వాత ఒక 15 నిమిషాల వరకు గ్రేవీ చిక్కబడేంత వరకు మంట స్లోగా పెట్టి ఉడకనివ్వాలండి. కర్రీ టైట్ అవుతుంది అప్పుడు, కర్రీ అయితే చిక్కబడుతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్కి వచ్చేసి మీకు కొత్తిమీర గార్నిష్ చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. కర్రీ అయితే అయిపోయింది. ఇదిగోండి, వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.